హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అవకాడో మ్యాంగో కుల్ఫీ మరియు స్ట్రాబెర్రీ కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కుల్ఫీలు అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాంగో అండ్ అవకాడో కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కుల్ఫీ కోసం బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకోండి. ఈ మామిడి పండు అయితే 400 గ్రామ్స్ వరకు ఉందండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఈ పాలను యాడ్ చేసిన తర్వాత వీలైనంత మెత్తగా ఈ మామిడి పండును గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాగా పండిన అవకాడోలో నుంచి సగం ముక్కను తీసుకోండి. నేను తీసుకున్న ఈ అవకాడో ముక్క వచ్చేసి వెయిట్లో 150 గ్రామ్స్ వరకు ఉందండి. ఇలా ఒక చాకుని తీసుకొని ఇలా గీతలు పెట్టేసుకొని ఈ అవకాడోలోని గుజ్జు మొత్తం బయటకు తీసుకోండి. బాగా పండిన అవకాడో అయితేనే మనకి ఈ కుల్ఫీకి బాగుంటుందండి. పచ్చిగా ఉండే అవకాడోని తీసుకోవద్దు, బాగా పండిన అవకాడోనే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న ఈ అవకాడో పీసెస్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అవకాడో మొత్తాన్ని ఈ విధంగా వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుల్ఫీ మేకర్ని తీసుకోండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని ఒక్కొక్క దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మీకు అవకాడో ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని కుల్ఫీ మౌల్డ్లోకి ఈ అవకాడో పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోండి. పై వరకు ఈ మ్యాంగో పేస్ట్ని ఈ కుల్ఫీ మౌల్డ్ అన్నింటిలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నింటిలోకి ఈ కుల్ఫీ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన మూతలు పెట్టేసుకొని ఈ కుల్ఫీ మౌల్డ్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేసి 10 నుండి 12 గంటల పాటు అలానే వదిలేయండి. మీ దగ్గర ఈ కుల్ఫీ మౌల్డ్ లేనట్లయితే స్టీల్ గ్లాసులు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టీల్ గ్లాసుల్లో వేసి చూపిస్తాను. ఇలా స్టీల్ గ్లాసులు తీసుకోండి. స్టీల్ గ్లాసులు లేకుంటే పేపర్ కప్స్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇలా స్టీల్ గ్లాసులోకి ఫస్ట్ 2 టీ స్పూన్ల వరకు అవకాడో పేస్టు, మిగిలిన ఖాళీ మొత్తాన్ని మ్యాంగో పేస్ట్తో ఫిల్ చేసుకోండి. ఈ విధంగా అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత పైన ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ని పెట్టేసి ఒక చాకుని తీసుకొని పైన ఒక చిన్న గీతను పెట్టేయండి. తర్వాత ఒక ఐస్ స్టిక్ని ఉంచేయండి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని కూడా డీప్ ఫ్రీజర్లో 10 నుండి 12 గంటల పాటు అలానే వదిలేయండి. నేను 10 గంటల తర్వాత ఈ కుల్ఫీ మౌల్డ్ని ఫ్రీజర్లోంచి బయటకు తీసానండి. ఇప్పుడు ఈ కుల్ఫీని బయటకు తీయడం కోసం గ్లాస్లో వాటర్ని తీసుకొని ఒక కుల్ఫీని వాటర్లో ఉంచామంటే ఒక 5 సెకండ్లోనే ఈ కుల్ఫీ ఈ మౌల్డ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని కుల్ఫీలని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ బయటకు తీసుకోండి. చూడండి, ఈ కుల్ఫీలు మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు మనం గ్లాసుల్లో ఉంచిన కుల్ఫీలను కూడా చూద్దాం. ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ని తీసేసి ఈ గ్లాసును కూడా వాటర్ ఉన్న గ్లాసులో ఒక 5 సెకండ్ల పాటు ఉంచారంటే ఈ కుల్ఫీ మనకి ఈజీగా ఈ గ్లాసులోంచి బయటకు వస్తుంది. చూడండి, మనకి ఈ కుల్ఫీ కూడా చాలా చక్కగా రెడీ అయింది. స్ట్రాబెర్రీ కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్ట్రాబెర్రీ కుల్ఫీ కోసం 400 గ్రాముల వరకు స్ట్రాబెర్రీస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని
ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు తేనెని యాడ్ చేసుకోండి. మీరు ఈ తేనె ప్లేస్లో పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కుల్ఫీలోకి మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే మరొక టేబుల్ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. తేనె మరియు ఈ స్ట్రాబెర్రీస్ తోటే మనకి స్ట్రాబెర్రీ కుల్ఫీ రెడీ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని కుల్ఫీ రెడీ చేసుకోవడం కోసం ఇలా పేపర్ కప్స్ని తీసుకోండి. మీ దగ్గర పేపర్ కప్స్ లేనట్లయితే స్టీల్ గ్లాస్లైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కప్స్లోకి మనం రెడీ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ని మొత్తం పై వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని గ్లాసుల్లోకి ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ని తీసుకొని ఈ గ్లాస్ పైన ఉంచేసి నీట్గా క్లోజ్ చేసేయండి. తర్వాత ఒక చాక్ తోటి పైన చిన్న గీతలాగా పెట్టేసి ఒక ఐస్ స్టిక్ని ఉంచేయండి. ఇదే విధంగా అన్ని గ్లాసుల్ని రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ గ్లాసులన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో 10 నుండి 12 గంటల పాటు ఉంచేయండి. నేను 10 గంటల తర్వాత ఈ స్ట్రాబెర్రీ కుల్ఫీని బయటకు తీసానండి. ఈ కుల్ఫీని బయటకు తీసుకోవడం కోసం ఈ ప్లాస్టిక్ గ్లాస్ని కొంచెం ప్రెస్ చేస్తే చాలండి, కుల్ఫీ మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని కుల్ఫీలని బయటకు తీసేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి స్ట్రాబెర్రీ కుల్ఫీ రెడీ అయిందో. మీరు కూడా ఈ కుల్ఫీస్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.